మానవ శాపములను పాపములను తన భుజముల మీద వేసుకొని శిలువ మరణము పొంది శిలువలో ఆయన తన ప్రాణమును త్యాగము చేసి చనిపోయి సమాధి చేయబడి మూడవ రోజున మరణమును గెలిచి పరలోకమునకు ఆయన వెళ్లి తన భక్తులను తీసుకుని పోవుటకు మరలా రెండవసారి ఆయన రానయ్యున్నారు. గనుక ప్రభు అయిన యేసు క్రీస్తు మన పాపముల విమోచకుడు అని, మన శాపములు యేసు క్రీస్తునందే విమోచించబడతాయని, ప్రతి విధమైనటువంటి మన దుర్గతిని సద్గతిగా మార్చేవాడు యేసు క్రీస్తు ప్రభువేనని గ్రహించి ఎందరూ ఆయనను నమ్మి విశ్వసించగలరో వారందరికీ యేసు క్రీస్తు రక్షణను, మోక్షమును, శుభమును, సౌఖ్యమును అనుగ్రహించగలడు. గనుక ప్రభు పేరిట మేము చెప్పినదేమనగా ఆయనను ఆరాధించండి, యేసు క్రీస్తును పూజించండి, మీ బ్రతుకులకు మేలు ప్రాప్తిస్తుంది. అతి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. అమ్మగారు